భగవద్గీత 2వ అధ్యాయము గీతాసారము. సంజయుడు పలికెను, మనస్సు కృంగిన వాడై కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని చూసి మధుసూదనుడు ఈ మాటలు పలికాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుండి వచ్చాయి? జీవిత విలువను తెలిసిన వానికి ఇవి ఏ మాత్రము తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మ ద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కోగలను? నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమం. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కలంకితమవుతుంది. వారిని జయించడము లేదా వారిచే జయింపబడము అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడం వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. లోభమనే దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయములో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చేయవలసింది. నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టు ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనబడడం లేదు. దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము శత్రురహితము అయినట్టి రాజ్యమును ధరిత్రిపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను. సంజయుడు పలికెను, శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తరువాత శ్రీకృష్ణునితో, గోవిందా, నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు. ఓ భరతవంశీయుడా, ఇరు సేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునునితో ఈ విధంగా పలికెను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయము గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి గాని మరణించిన వారి గురించి గాని దుఃఖించరు. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేదీ లేదు. భవిష్యత్తులో కూడా మనలో ఎవ్వరము ఉండకపోము. దేహదారి ఈ దేహంలో బాల్యము నుంచి యవ్వనానికి, దాని నుంచి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తరువాత వేరొక దేహంలోకి వెళ్తాడు. ఇటువంటి మార్పునే ధీరుడు మోహం చెందడు. ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికముగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండకాలము వచ్చిపోవడం వంటిది. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. మానవులలో శ్రేష్ఠుడా అర్జున, సుఖ దుఃఖాలచే కలత చెందక ఆ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. ఉనికి లేనిదే భౌతిక దేహము ఉండేది కాదని, నిత్యమైనది ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు. శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవ్వడూ నశింపజేయ సమర్థుడు కాదు. వినాశము లేనివాడు అపరిమితుడు. నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. జీవుడిని చంపువానిగా తలిచేవాడు గాని చంపబడువానిగా తలిచేవాడు గాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మకు ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది.
దేహము చంపబడినా అది చంపబడదు. ఓ పార్థ, ఆత్మ నశింపు లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు చెందనిదని తెలిసినవాడు ఎవ్వరినైనా ఎలా వధిస్తాడు లేదా వధింపచేస్తాడు? మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదసలని పనికిరానివి అయిన దేహాలను విడిచి క్రొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడవబడదు, వాయువుచే ఎండబడదు. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడనిది, కరుగనటువంటిది, అది దహింపబడదు, ఎండిపోదు, అది నిత్యమైనది, సర్వత్ర ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పు రహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకొనిన తరువాత నీవు దేహము కొరకు దుఃఖించకూడదు. ఓ మహాబాహువులు కలవాడా, ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడూ జన్మిస్తుందని, నిరంతరము మరణిస్తుందని నీవు తలచినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు. పుట్టిన వానికి తప్పక మరణము కలుగుతుంది. మరణము తరువాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు. కనుక దుఃఖించవలసిన అవసరమేమున్నది? కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు. కాగా ఇంకొందరు దానిని గురించి వినినప్పటికీ ఏ మాత్రము అర్థం చేసుకోలేరు. ఓ భరత వంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడును చంపబడడు. కనుక నీవు ఏ జీవు గురించి దుఃఖించవలసిన అవసరము లేదు. క్షత్రియునిగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారము యుద్ధం చేయడం కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొక్కటి లేదని నీవు తప్పక తెలుసుకోవాలి. కనుక సంశయించవలసిన అవసరమే లేదు. ఓ పార్థ, స్వర్గ ద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధావకాశాలను కోరకుండానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడవనే నీ కీర్తిని కోల్పోతావు. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవము కలిగినట్టి మహాసేనానులు కేవలం భయంతో నీవు యుద్ధరంగమును విడిచిపెట్టావని తలచి నిన్ను చులకన చేస్తారు. నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది? ఓ కౌంతేయ, నీవు యుద్ధరంగములో వధింపబడితే స్వర్గలోకమును పొందుతావు, లేదా జయిస్తే భూతల రాజ్యమును అనుభవిస్తావు. కనుక కృత నిశ్చయుడువై లేచి యుద్ధం చేయవలసింది. సుఖ దుఃఖాలను కానీ, లాభ నష్టాలను కానీ, జయాపజయాలను కానీ పట్టించుకోకుండా కేవలం యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయవలసింది. ఆ రకంగా చేయడం వల్ల నీకెన్నడూ పాపము కలగదు. ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపంలో దీనిని వివరిస్తాను, విను. ఓ పృథా కుమార, అటువంటి జ్ఞానముతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధము నుండి విడివడతావు. ఈ ప్రయత్నములో నష్టము కానీ, తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయిన మనిషిని మహత్తరమైన భయం నుంచి కాపాడుతుంది. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒక్కటే లక్ష్యం. ఓ కురునందన, అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. అల్ప జ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్యలను ఉపదేశించి వేదాల అలంకృత వాక్కులకే అతిగా
అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొక్కటి లేదని అంటారు. ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులలో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలగనే కలగదు. వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావలసింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసింది. చిన్న బావిచే ఒనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నట్టి ఉద్దేశమును ఎరిగిన వానికి సిద్ధిస్తాయి. నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. ఓ అర్జున, జయము అపజయం పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ భావనలో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని పిలువబడుతుంది. ఓ ధనంజయ, భక్తి యోగము ద్వారా సమస్త దుష్టకార్యాలను దూరం చేసి ఆ భావనలో భగవంతుని శరణుజొచ్చుము. తమ కర్మ ఫలాలను భోగింపగోరే వారు లోభులు. భక్తియుత సేవలో నిమగ్నమై వ్యక్తి ఈ జన్మలోనే శుభఫలములు, అశుభ ఫలములు రెండింటి నుండి విముక్తుడవుతాడు. కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టి యోగము కొరకే ప్రయత్నించు. ఆ విధంగా భగవానుని భక్తియుత సేవలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలాల నుండి తమను ముక్తులను చేసుకుంటారు. ఈ రకంగా వారు జన్మ మృత్యు చక్రం నుండి విడుదలను పొంది దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు. నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటినప్పుడు వినిన దాని పట్ల, వినవలసిన దాని పట్ల నీవు ఉపేక్ష వహిస్తావు. ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏ మాత్రము కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడవవుతావు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఆ విధంగా సమాధిమగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడుతాడు? అతని భాష ఏమిటి? అతడు ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా నడుస్తాడు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధిపడిన అతని మనస్సు కేవలము ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యములో ఉన్నవానిగా చెప్పబడతాడు. త్రివిధ తాపాలలోనూ మనస్సు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడు స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు. ఈ భౌతిక జగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడును మెచ్చుకోవడం కానీ, తృణీకరించడం కానీ చేయక దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానంతో స్థిరముగా నిలిచినట్టివాడు. తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకొనగలిగేవాడు పరిపూర్ణ చైతన్యములో సుస్థిరముగా ఉన్నవాడవుతాడు. దేహదారిని ఇంద్రియ భోగం నుంచి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది. కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడవుతాడు. ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి! ఉగ్రమైనవంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనస్సునైనా అవి బలవంతంగా హరించివేస్తాయి. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నాయందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుంచి కామము ఉత్పన్నమవుతుంది.
కామము నుంచి క్రోధము కలుగుతుంది. క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది. మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తములో పడిపోతాడు. కానీ సమస్త రాగద్వేషాల నుంచి విడివడినవాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగినవాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు. ఈ విధంగా కృష్ణ భక్తి భావనలో సంతుష్టుడైన వానికి భౌతిక అస్తిత్వపు త్రివిధ తాపాలు ఏ మాత్రమూ కలుగవు. అటువంటి సంతుష్ట చైతన్యములో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమవుతుంది. భగవానునితో సంబంధము లేని వానికి దివ్యమైన బుద్ధి కానీ స్థిరమైన మనస్సు కానీ ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖమెట్ల కలుగుతుంది? తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేసినట్లుగా మనసు సంలగ్నమైనప్పుడు చలించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. కనుక ఓ మహాబాహో, ఎవ్వని ఇంద్రియాల వాటి ఇంద్రియార్థాల నుంచి నిగ్రహించబడి ఉంటాయో అతడు నిక్కముగా స్థితప్రజ్ఞుడు. జీవులందరికీ ఏది రాత్రి సమయమో అది ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొని ఉండే సమయం. సకల జీవులకు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహము చేత కలత చెందని వాడే శాంతిని పొందగలడు గాని అట్టి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు. సమస్త ఇంద్రియ భోగ కోరికలను విడిచిపెట్టినవాడు, కోరికల నుంచి విడివడి జీవించేవాడు, సమస్త స్వామ్యభావమును త్యజించినవాడు, మమకార రహితుడు అయిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. ఇదే ఆధ్యాత్మికం, భగవన్మయము అయినట్టి జీవన విధానం. దీనిని పొందిన తరువాత మనిషి మోహము చెందడు. మరణ సమయములో కూడా ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్ రాజ్యములో ప్రవేశించగలుగుతాడు. శ్రీమద్ భగవద్గీతలోని గీతాసారము అనే 2వ అధ్యాయము సమాప్తము. జై శ్రీరామ్.